దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ చిన్నవారిలో అంటున్నాడు. ఎవరా చిన్నవారు? ఎవరా చిన్నవారు? నా దేవుడు నా తండ్రి, నా దేవుడు నా తండ్రి అని ఎవరైతే దేవుడి మీద ఆధారపడుతూ భక్తిగా జీవిస్తున్నారో ఉన్నారు కదా, లోకంలో అయ్యా బాబు అని అసలు ఎవరన్నా రూపాయి అడిగినా అడగకపోయినా తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు చూసారా, వారిని అంటున్నాడు. ఈ చిన్నవారికి దేవుడు దూతలను ఏర్పాటు చేశాడంట. అదేంటండి, గొప్ప గొప్ప సేవకులు ఉన్నారండి. లైవ్ పెడితే 10,000 మంది చూసే సేవకులు ఉన్నారు తెలుసా. వాళ్ళు ఎవరిని చూడట్లేదు దేవుడు, కానీ దేవుడు చూసేది మాత్రం ఈ చిన్నవారు. చిన్నవాళ్ళండి. లోకంలో చిన్నవాళ్ళు, ఒక పూట గడిస్తే ఇంకొక పూట గడవని వాళ్ళు, అవసరానికి డబ్బులు వెతుక్కునేవాళ్ళు, ఎవరిని నోరు తెరిచి అడగని వాళ్ళు, నిస్వార్థంగా ముందుకెళ్ళేవాళ్ళు, దేవుని మీద భక్తి కలిగిన వాళ్ళు, వీళ్ళు చిన్నవాళ్ళు. వాళ్ళు విశ్వాసులు కావచ్చు, దైవజనులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ఈ చిన్నవారికి దేవుడు దూతలను ఏర్పాటు చేయటం, వాళ్ళేమో ఇటు తండ్రి ముఖాన్ని చూడటం, ఇటు వీళ్ళని చూడటం. అంటే చిన్నవారిని దేవుడు చూస్తాడా అంటే చిన్నవారినే చూస్తాడండి దేవుడు, పెద్దలను చూడ్డు. చిన్న సంగమం ఇది, భక్తిగా ఉన్నారా దేవుడు చూస్తాడు. చిన్నవారా మీరు, బీదవారా దేవుడు చూస్తాడు. చిన్నవారిగా ఉండి పెద్ద పెద్ద బిల్డప్లు ఇస్తున్నాడా దేవుడు తోసేస్తాడు పక్కకి. అర్థమవుతుందా మీకు? చిన్న విషయమే చూస్తాడండి దేవుడు, పెద్ద విషయం చూడడం. ఒక సామెత ఉందండి, మీకు చెప్తాను ఈ సందర్భంలో. అన్నమంతా ఉడకడానికి మొత్తం అన్నమే పిసకక్కర్లేదు, ఒక మెతుకు చాలు అంటారు. ఒక్క మెతుకు పట్టుకుంటాడు అంతే, ఓకే అన్నం, ఇతను వెరీ గుడ్ పర్సన్ అంతే. బైబిల్లో ఉన్న భక్తులందరినీ వెతకండి, వాళ్ళలో ఒక గుణం ఖచ్చితంగా దేవుడికి లింకప్పే, టచ్ అయిపోయి ఉంటుంది అంతే. ఇలాగా అదేదో పెద్ద గుణం అనుకుంటారు మీరు, చాలా చిన్న గుణం అది. మోషే గురించి చెప్పనండి మీకు, మోషే గురించి చెప్పనా? మోషేకి దేవునికి లింకప్ అయిన గుణం చెప్పనా? నమ్మకం అండి, నమ్మకం. మోషేలో ఉన్నదేంటి? నమ్మకం. యేసుక్రీస్తు వారిలో ఉన్నదే నమ్మకం. దేవునిలో ఉన్నదే నమ్మకానికే పునాది అది, అవునా? అది పెద్ద గుణమా అండి నమ్మకం? పెద్ద గుణమా నమ్మకం? చెప్పండి, నిజం చెప్పండి, పెద్ద గుణమా? ఏంటి నమ్మకంగా ఉండరా అంటారు. అది పెద్ద గుణం కాదు, కానీ పెద్ద గుణమే. ఎందుకంటే అది మనలో లేదు కాబట్టి. మనలో ఉంటే చిన్నదే, మనకు అలవాటైతే చిన్నదే, మనకు అలవాటు లేదు కాబట్టి పెద్దదే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ చిన్న గుణాన్ని చూస్తున్నాడు. చిన్న గుణం ఏమంటున్నాడు తెలుసా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇంతేనండి, చాలా చిన్నది. చిన్న వాటినే చూస్తాడు దేవుడు, పెద్ద వాటిని చూడ్డు.